దానంను బలి చేస్తారా, కాపాడతారా? తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం ఇప్పుడు ఒక కొత్త కోణానికి చేరుకుంది. పార్టీ మారినట్లు బహిరంగంగా కనిపిస్తున్నప్పటికీ చట్టపరమైన లొసుగులను వాడుకొని అనర్హత వేటు నుండి తప్పుకోవడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడమే కాకుండా ఆ పార్టీ తరపున ఎంపీగా కూడా పోటీ చేసిన ఆయన ఇప్పుడు సాంకేతిక కారణాలను చూపుతూ తన పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను ఎక్కడా ఉల్లంఘించలేదని స్పీకర్కు వివరణ ఇవ్వడం గమనార్హం. సాంకేతికంగా చూస్తే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి ముప్పు రాకుండా ఎంతో జాగ్రత్తగా అడుగులు వేశారు. రాజ్యాంగం ప్రకారం ఒక సభ్యుడు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినా లేదా సభలో పార్టీ విప్ను ధిక్కరించినా మాత్రమే అనర్హత వేటు పడుతుంది. దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నా బీఆర్ఎస్ సభ్యత్వానికి అధికారికంగా ఎక్కడా రాజీనామా చేయలేదు. అలాగే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఇచ్చిన విప్ను ఉల్లంఘించే పరిస్థితి ఇప్పటి వరకు రాలేదు. ఈ రెండు అంశాలను ఆసరాగా చేసుకొని తాను ఇంకా బీఆర్ఎస్ సభ్యుడునే అని ఆయన వాదిస్తున్నారు. ఇలాంటి లొసుగుల వల్లే గతంలో కూడా చాలా మంది నేతలు అనర్హత నుండి బయటపడ్డారు. వేరే పార్టీ గుర్తుపై ఎంపీగా పోటీ చేయడం అనేది నైతికంగా పార్టీని వీడడమే అని సామాన్య ప్రజలు భావిస్తారు. కానీ చట్టంలోని 10వ షెడ్యూల్లో వేరే గుర్తుపై పోటీ చేయడం అనేది నేరుగా అనర్హతకు ప్రాతిపదికగా ఎక్కడా పేర్కొనలేదు. ఇదే ఇప్పుడు దానం నాగేందర్కు ఒక రక్షణ కవచంలా మారింది. కళ్ల ముందే వాస్తవం కనిపిస్తున్నా చట్టం ముందు నిరూపించడానికి అవసరమైన బలమైన ఆధారాలు లేవనే సాకుతో కాలయాపన చేసే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి ఘటనలపై కోర్టులు స్పందించినా స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జరిగే ఆలస్యం ఫిరాయింపుదారులకు వరంగా మారుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును అపహాస్యం చేసేలా ఈ పరిణామాలు ఉన్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముగింపుగా చూస్తే స్పీకర్ వ్యవస్థ విశ్వసనీయత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిష్పాక్షికంగా ఉండాల్సిన అత్యున్నత పదవిలో ఉన్నవారు రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటారనే అపవాదు వస్తుంది. దానం నాగేందర్ వివరణను స్పీకర్ అంగీకరిస్తే అది భవిష్యత్తులో మరిన్ని ఫిరాయింపులకు బాటలు వేసే ప్రమాదం ఉంది. సాంకేతిక నెగ్గి నైతికత ఓడిపోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని మేధావులు హెచ్చరిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం నాయకుల చేతిలో ఒక ఆట వస్తువుగా మారకుండా చూడాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధ సంస్థలపై ఉంది. ఈ వివాదం చివరకు ఎటు తిరుగుతుందో చూడాలి.